ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని ఘనతను మాకు ఇచ్చి ఉన్నారు, అందును బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల యందు, ఆరాధన యందు ప్రభా, వాక్య ధ్యానం యందు, ప్రార్థన విజ్ఞాపన యందు ప్రభా, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరు నడిపించమని, అయా వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోండి ప్రభా. ఆది నుంచి అంతవరకు ప్రభా మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా నాయన ఈ దినం ముందులాగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనతో ఉపదేశాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతున, సర్వోన్నతున, సర్వాంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన తండ్రి, ఎందరికో లేని నాయన తండ్రి, అయ్యా అదృష్టాన్ని నేను తండ్రి, అయ్యా ఒక గొప్ప నైనా తండ్రి, అయ్యా అనుభవాన్ని నైనా అయ్యా నువ్వు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా ఈ రోజునైనా తండ్రి, నైనా ఈ ఆదివారపు ఆరాధన నైనా తండ్రి, అయ్యా ఆలస్యంగా ప్రారంభించినందుకు నైనా తండ్రి, అయ్యా నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా అయ్యా ఇంకెప్పుడు నా జీవితంలో నైనా తండ్రి, అయ్యా ఆలస్యం అనేది లేకుండా ఉండడానికి నైనా అయ్యా నైనా తండ్రి నీది కృప చూపించి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నైనా తండ్రి యేసునామములో నైనా తండ్రి, అయ్యా నీ కృప ద్వారా అనేక మంది సేవకులను అయినా తండ్రి, సేవకురాలను నైనా బిడ్డలను విశ్వాసాలను నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా నైనా తండ్రి, అయ్యా మేమందరం నైనా మందగా కూడి ఉండగా నైనా తండ్రి, నీ కృప ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా యేసునామములో నన్ను సంపూర్ణముగా నైనా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నైనా ఈ లోక పాపం నుండి సాతాను నుండి వేర్పరిచి నీతో ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా తండ్రి, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిరంతరాత్మతో అభిషేకించినైనా తండ్రి, వాక్యం ద్వారా నైనా తండ్రి నాతో మా అందరితో నీవే మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి మాకు సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రాణం బంగారు పాదాలకి నైనా తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంశం ఏంటండి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే అండి, పవిత్రత, పరిశుద్ధంగా జీవించడం, పవిత్రపరచబడడం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధత గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వచనం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే పరిశుద్ధంగా జీవించకుండా, పాపాన్ని జయించకుండా, సాతాన్ని ఓడించకుండా, తండ్రి చిత్తానుసారంగా జీవించకుండా, ఇష్టానుసారంగా పాపాన్ని చేస్తూ, పాపాన్ని అనుసరిస్తూ, పాపపు క్రియలతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటారో వారికి ఏంటండి? శ్రమ. వారికి శ్రమ. వీరు యెహోవాని విసర్జించి ఉన్నారు. మనుషులు కాదండి, అధికారులను కాదు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని కాదు, ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి, ఈ లోకాన్ని జయించగలిగిన శక్తివంతుడైన దేవుణ్ణే వీరు
విసర్జించారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆయన విడిచి ఈ లోకంలో లోకాశలతో, లోక సంప్రదాయాలతో, లోక పద్ధతులతో, లోకంలో మనుషుల మెప్పుల కొరకు అనేకమైన తప్పులు, అవినీతి పనులు, ప్రియ సహోదరి సోదరా, అపవిత్రమైన పనులు చేస్తూ ఏం చేస్తున్నారండి? శ్రమ పొందుకుంటూ ఉన్నారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతనే వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధపరచబడు వారికిని, పరిశుద్ధపరచబడిన వారికిని, పరిశుద్ధపరచు వారికిని ఒకటే మూలము. అంటే ఇక్కడ దేవుని దృష్టిలో సేవకులకు, విశ్వాసులకు వ్యత్యాసం ఏముండదండి. సేవకులు ఏం చేస్తారండి? వాక్యంతో అనేక విశ్వాసులను పరిశుద్ధ పరుస్తారు. పరిశుద్ధ పరచు వారికిని, పరిశుద్ధంగా ఉన్నవారికి ఒకటే మూలము, వ్యత్యాసం ఉండదు. ప్రియ సహోదరి సోదరా, మనమందరము ఏ హేతువు చేతనైతే మనందరము సహోదరులు అని పిలుచుటకు భాగ్యులుగా ఎంచబడ్డాము. ఇక్కడ చూసినట్లయితే నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. ఎవరైనా కూడా పరిశుద్ధపరచబడిన వారైనా, పరిశుద్ధ పరిచేవారైనా, సేవకులైన, విశ్వాసులైనా ఏం చేస్తామండి? దేవుని నామాన్ని కీర్తించేవారిగా ఉంటాం. అనేక సమాజం మధ్య మనం ఏమవుతామండి? సమాజము మధ్య దేవునికి సాక్షులుగా ఉండేవారిగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది సేవకులు చూసినట్లయితే మేము పరిశుద్ధులము, దేవుడు మేము చేస్తేనే, మేము ప్రార్థన చేస్తేనే జరిగిద్ది అంటే గర్వంతో ఉంటారు. అంటే మేము చెప్తేనే జరిగిద్ది, మేమే అనేది చాలా మంది సేవకులకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉండకపోవచ్చు, కానీ చాలా మందికి సమాజంలో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది సేవకులు అనుకుంటూ ఉంటారు, మేము చేస్తేనే జరిగిద్ది, మా ప్రార్థన వల్ల, మా విశ్వాసం వల్ల, మా వాక్యం వల్లే దేవుడు కార్యాలు చేస్తున్నారనే గర్వపు ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది సేవకులకి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ పరచబడిన వారికిని, పరిశుద్ధ పరిచే వారికిని ఒకటే మూలము. జనముల మధ్య ఆయన కీర్తిని మనందరము ప్రచురం చేయటం కొరకు, ఆయన నామాన్ని మనం హెచ్చించుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు, ఆయనకి సాక్షులుగా జీవించుట కొరకు దేవుడు మనందరినీ సహోదరులుగా ఏర్పరిచాడు. కనుక ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో సమానము. ప్రియ సహోదరి సోదరా, ప్రతి ఒక్కరికి దేవుడు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడండి. విశ్వాసులే పరలోకానికి వెళ్తారండి, లేకపోతే సేవకులే పరలోకానికి వెళ్తారండి? కాదు, పరిశుద్ధంగా జీవించిన వారే పరలోకానికి వెళ్తారు. ప్రియ సహోదరి సోదరా, అది సేవకులైనా విశ్వాసులైనా. సేవకులైనా సేవ చేస్తూ పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం అండి. సేవ చేస్తూ, అవినీతి పనులు చేస్తూ, సేవ చేస్తూ ఇష్టానుసారంగా జీవించిన వారికి
పరలోకంలో స్థానం ఉండదు. పరిశుద్ధంగా జీవించిన వారికే, విశ్వాసులైన సేవకులైన ఎవరికైనా పరలోక రాజ్యం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తారండి? వారిని పాడు చేస్తాడు. మనం ఏమై ఉన్నామండి? ఇక్కడ దేవుని ఆలయం ఏమై ఉన్నదండి? పరిశుద్ధమై ఉన్నది. ఆ ఆలయం ఎవరండి? మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఆ ఆలయము ఏమై ఉన్నదండి? పరిశుద్ధమై ఉన్నది. ఇక్కడ చూడాలి, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఆ ఆలయంలో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, మనము దేవుని ఆలయమై ఉన్నాము కనుక పరిశుద్ధమై ఉన్నాము. ఈ ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి ఈ ఆలయాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలండి? పరిశుద్ధంగానే ఉంచుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, ఈ పరిశుద్ధమైన దేవుని ఆలయాన్ని అంటే మన శరీరాన్ని ఏం చేస్తున్నారండి? ఈ శరీరంతో మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. దేవుని ఆలయము మనం. ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది. కానీ విశ్వాసులుగానే ఉంటున్నారు, కానీ దేవుని ఆలయమై ఉండలేకపోతున్నారు. విశ్వాసులై ఉంటున్నారు కానీ పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు. విశ్వాసులై ఉంటున్నారు కానీ దేవుడు వారిలో నివసించట్లేదు. దేవుడు అదే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయము పరిశుద్ధతై ఉన్నది. ప్రియ సహోదరి సోదరా, ఈ పరిశుద్ధమైన దేవుని ఆలయంలోకి ఈ లోక ఆశలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోక మనుషులు, లోక అవినీతి పనులు, లోక పాప కార్యాలు అడుగు పెట్టడానికి వీల్లేదండి. మన ఏ తప్పు అయితే చేస్తామో అప్పుడు మనం దేవుని ఆలయంగా ఉండలేము. ఆ ఆలయముగా ఉండలేము. ఆ ఆలయము పరిశుద్ధతై ఉండదు. దేవుడు అదే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన మాట జాగ్రత్తగా ఉండాలి. మన చూపులు జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళే మార్గము జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు పరిశుద్ధతలోకి నడిపించుకుంటూ పవిత్రంగా జీవించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 12 వచనములు. ఇవన్నీ ఇట్లు లయమైపోవను గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా.
ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఏదైతే సంపాదిస్తారో ఆస్తి, పేరు ప్రఖ్యాతలు, ఉన్నతమైన స్థితి, కులము, అధికారము, ఉన్నతమైన వస్తువులు, వాహనాలు, బంగ్లాలు, ఇవన్నీ లయమైపోతాయి, మనతో శాశ్వతంగా ఉండవు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ లయమైపోతాయి, కానీ దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు విశ్వాసులమైన మనము వీటన్నిటిని మనం పక్కన పెట్టేసి వీటన్నిటి గురించి ఆలోచించకుండా దేవుని రాకడ కొరకు మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. దేవుని రాకడ కొరకు ఆశతో మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. భక్తితోనూ పరిశుద్ధతతోనూ మనము ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేవుని రాకడను కనిపెట్టుతూ. భక్తి ఉందండి ఈ రోజుల్లో. ఏం భక్తి అండి మనది? పొద్దున్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నామా? కనీసం దేవుడు రోజంతా కాచి కాపాడినందుకు సాయంత్రమైన దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నామా? సమయానికి దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? మనదే భక్తి అండి. మన అంతరాత్మకు తెలియాలి మన భక్తి ఏంటో. సేవకులు చెప్పే వాక్యాన్ని విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియలో చూపించగలుగుతున్నామా మనం? సేవకుని గౌరవించగలుగుతున్నామా? మనం పరీక్షించుకోవాలి. మన భక్తిని, మన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అండి? దేవుడు రాకడ వచ్చే వరకు. ఒక రోజు, 2 రోజులో, ఒక వారమో పరిశుద్ధంగా భక్తిగా జీవిస్తే సరిపోదండి. దేవుడు రాకడ వచ్చే వరకు మన పిలుపు అంటే మనం మరణించే వరకు అదే పరిశుద్ధత, అదే పవిత్రత, అదే భక్తి కలిగి జీవించాలి మనం. చాలా మంది చూసినట్లయితే 1 సంవత్సరం భక్తి చేశాం కదండి, అది జీవితాంతం సరిపోతుంది అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన భక్తి, మన నీతియుక్తమైన జీవితం ఎల్లప్పుడూ దేవుడు రాకడ వరకు ఒకేలాగా ఉండాలని, దేవుడు రాకడ వరకు అదే భక్తిని కొనసాగించేవారుగా ఉండాలి. మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకునే వారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడండి? పరిశుద్ధుడై ఉన్నాడు. యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఈ 33 సంవత్సరాల్లో ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ దేవుడు యేసయ్య పరిశుద్ధంగానే జీవించాడు. పాపాన్ని జయించాడు, సాతాన్ని ఓడించాడు, తండ్రి చిత్తాన్ని చేశాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన చేసినదే ఆయన చెప్పాడండి. ఆయన చాలా మందిని చూసినట్లయితే మనం మనుషులను చూస్తాం. చాలా మంది మనుషులు చెప్తూ ఉంటారు, మీరు అది చేయండి, ఇది చేయండి, మీరు అలాగుండాలి, ఇలాగుండాలి అని చెప్తారు. కానీ వారు ఏమీ చేయరు. మీరు ప్రార్థనకి సమయానికి రావాలి అని చెప్తూ ఉంటారు సంఘ పెద్దలు కొంతమంది. వాళ్ళు మాత్రం సమయానికి రారు. చాలా మంది మన బంధుమిత్రులు, స్నేహితులు కూడా అనేకమైన ఉచితమైన సలహాలు ఇస్తూ ఉంటారు మనకి. మీరు అలా చేయండి, ఇలా చేయండి, మంచిది మంచిది అని. కానీ వారు చేయరు.
చేయలేని మనం చెప్పకూడదు. ప్రియ సహోదరి సల్లా, కానీ దేవుడు మాత్రం సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక నా బిడ్డలైన మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఎంత గొప్పగా చెప్పాడండి దేవుడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఈ మాట చెప్పడానికి ఈ లోకంలో ఏ మనిషికి అర్హత లేదు. ఆ దేవాతి దేవుడికి మాత్రమే అర్హత. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు కనుక మనలను పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన చెప్పినది ఆయన చేశాడు కాబట్టే మనము వినాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి ఖచ్చితంగా. ప్రియ సహోదరి సోదరా, ఆయన పరిశుద్ధులై ఉన్నాడు కాబట్టే మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. ఆయన మనలా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించలేదండి. ఆయన పరిశుద్ధులై ఉన్నాడు కాబట్టి మనలను కూడా ఆయన బిడ్డలుగా అలాగా బ్రతకమంటున్నాడు. ఆయన పోలికలో నడిచి ఆయన సారూప్యంలో మనము మార్చబడాలి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, ఆయనతో కూడా బ్రతుకుదుము. ఈ మాట వింటే చనిపోవడం ఏంటండి అని మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు. చనిపోవడం అంటే ఈ లోక పద్ధతులతో విషయంలో మనము చనిపోయినట్లయితే ఆయనతో బ్రతికే వారిగా ఉండగలం. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో లోక ఆశలు, లోక కోరికలు, వీటిల్లో మనము ఆయనతో పాటు, ప్రియ సహోదరి సోదరా, ఆయనతో పాటు అంటే ఆయన కూడా ఎలా అయితే శ్రమలను బట్టి నలిగిపోయాడో, అవమానాలను బట్టి తల్లడిల్లాడో, ఆయనతో పాటు మనము ఎలా అయితే మరణిస్తామో అప్పుడే మనము ఏమవుతామండి, మనము ఆయనతో కూడా బ్రతుకుతాము. మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ విశ్వాస యాత్ర ఏంటండి, పూల బాట కాదు, ముళ్ళ బాట. ఎంత లోతుగా మనము దేవునికి దగ్గర అవ్వాలనుకుంటాము, అన్ని శ్రమలు, అన్ని ఇబ్బందులు, అన్ని ఆటంకాలు, అన్ని అవరోధాలు, అన్ని అప్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమపడ్డారు. ఆయన వలె ఆయనతో పాటు మనం మరణించినప్పుడే మనము ఆయనతో పాటు మనము బ్రతుకుతాము నిత్య జీవంలో. ప్రియ సహోదరి సోదరా, చనిపోవడం అంటే పాతి పెట్టడం కాదండి. ఈ లోకంలో శ్రమల పాలవడం, ఈ లోకంలో నలిగిపోవడం, ఈ లోకంలో మనము అనేక విధాలుగా మనం ఏమవ్వాలండి, మోడలైజ్ అవ్వడం. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 21వ వచనంలో చూసినట్లయితే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయేయుండును. హల్లెలూయా. ఎవడైనను వీటిలో చేరక అంటే ఈ లోక పద్ధతుల్లో, ఈ పాపపు కార్యాల్లో చేరక పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి. పుట్టుకతోనే మనం పరిశుద్ధులం అండి.
పాపంతోనే పుట్టాం. అనేకమైన ఆశలు ఉంటాయి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన మన బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు చేసిన పాపాలు మనల్ని వెంటబడుతూ ఉంటాయి. కానీ మనం ఏమవ్వాలండి? మనము దేవుని వాక్యంతో మనం సరిచేయబడాలి, పరిశుద్ధపరచబడాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ. పరిశుద్ధపరచబడినట్లయితే మనము ఆ యజమానుడు వాడుకొనుటకు అర్హులమవుతాము. ఆ యజమానుడు వాడుకొనుటకు మనము అర్హులవుతాము. ఇక్కడ చూసినట్లయితే ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రులై ఉండును. ప్రతి సత్కార్యము, దేవుడు చేసే ప్రతి ఒక్క మంచి పనికి సిద్ధపడిన వారమై ఉండి మనము ఘనత నిమిత్తము పొందుకోవడానికి మనము అర్హులైన పాత్రమై ఉంటాము. దేవుడు వాడుకోవడానికి మనము ఒక అర్హులమైన పాత్రమై ఉంటాము. ఒక పాత్ర మనము అంటే ఒక మోడల్ మనం. ప్రియ సహోదరి సోదరా, ఆ పాత్రులై ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? పరిశుద్ధపరచబడాలి. అంటే మన తల్లిదండ్రులు కానీ మనం స్కూల్లో కానీ, చదువుకునే చోట కానీ, కాలేజీలో కానీ అనేకమైన ప్రజలు ఉంటారు, వాళ్ళ పద్ధతులు ఉంటారు, అనేకమైనవి ఉంటాయి. అవన్నీ మనం ఫాలో అవుతూ ఏమవుతామండి? ఇప్పుడు ఒక చంటి పిల్లోడిని చూస్తాం అనుకోండి, ఒక చంటి పిల్లోడిని తీసుకొస్తాం. ఆ చంటి పిల్లోడికి మనం ఏం చెప్తాము? అమ్మ, నాన్న అని చెప్తారు. ఏదైనా బూతు మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడొద్దమ్మా, అది తప్పు, అది సరైనది కాదు అని చెప్తాం. కొన్ని మంది ఏం చేస్తారండి? చెప్పే మంచి తల్లిదండ్రులు ఉంటారు. కొన్ని మంది చెప్పకుండా విడిచిపెట్టి ఏది చేసినా సాగేటట్టు ఉంటారు. అంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం చేస్తున్న తప్పులను సరిచేసేవారు ఉండరు, కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది, మనం పరిశుద్ధులం కాదు, పాపాత్ములే, కానీ మనం పరిశుద్ధపరచబడడానికి ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. దీని ద్వారా మనం పరిశుద్ధపరచబడినట్లయితే పరిశుద్ధమైన పాత్రలుగా దేవుని ముందు ఉంటాం. ఈ పాత్రను వాడుకొనడానికి యజమానుడు ఉన్నాడని వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 యోహాను 3వ అధ్యాయం 3 నుండి 4 వచనములు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనెను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. విశ్వాసులైన మనందరికీ ఒక నిరీక్షణ ఏంటండి? దేవుడు ఎలా అయితే పవిత్రుడిగా ఉన్నాడో మనము కూడా ఆయన వలె పవిత్రుడిగా మారతామనే నమ్మకం. ప్రియ సహోదరి సోదరా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేస్తేనే పాపం. ప్రియ సహోదరి సోదరా, కొన్నిసార్లు మనము చాలా మంది మారిపోతూ ఉంటారు, తాగుడు మానేస్తారు, ఇంకా లోక పాపాలన్నీ విడిచిపెడుతూ ఉంటారు, కానీ వారి హృదయంలో మాత్రం పాపం చేస్తూ ఉంటారు, పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, శరీరం కాదండి దేవుడికి. మీ శరీరం మారితే సరిపోదు, శరీరం పాపపు మార్గంలోకి వెళ్లకుండా ఉంటే సరిపోదండి. మన మనస్సు, మన ఆత్మ, ప్రతిదీ
పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకుండా దేవుడు చేయొద్దన్న పనులన్నీ కూడా చేస్తేనే అది పాపము అంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఇలా దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చూసుకున్నట్లయితే మనం రోజంతట్లో 24 గంటల్లో ఎన్నో పాపాలు చేసేవారుగా ఉంటాం. ఒకరితో చెడ్డగా ప్రవర్తించో, ఒకరి పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, ప్రియ సహోదరి సోదరా, ఒకరి పట్ల మనం చూపించే అసమాధానాన్ని, ప్రతిదీ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నది ప్రతిదీ ఏంటండి? పాపము. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి విశ్వాసులైన మనందరికీ దేవుడిచ్చే ఒక గొప్ప ఆశ ఏంటండి? దేవుడికి మనందరం పరలోకంలో ఉండాలి. మనందరికి ఒక గొప్ప ఆశ ఏంటండి? పరలోకాన్ని స్వతంత్రించుకో. నా బిడ్డలు పరలోకానికి వెళ్ళాలి అని దేవుడికి ఆశ ఉంటది. మనం ఏం చేస్తామండి? దేవుణ్ణి కలుసుకోవాలనే ఆశ. ఆయన పని కరెక్ట్గానే చేశాడు, మన పని మనం కరెక్ట్గా చేయలేకపోతున్నాం. అందుకనే ఆజ్ఞ అతిక్రమం చేసి పాపాన్ని చేసేవారుగా ఉంటున్నాం. మనం పరీక్షించుకోవాలి, ఏ విషయంలో మనం పాపం చేస్తున్నాం. అది ఇక్కడ ఉన్న విశ్వాసులకు తెలియదు, బంధుమిత్రులకు తెలియదు, స్నేహితులకు తెలియదు, కానీ మన హృదయానికి తెలుసు, మన సృష్టించిన దేవుడికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరులు, చాలా మంది చూస్తున్నట్లయితే మేము చేస్తున్న తప్పులు పాపాలు ఎవరికి తెలియదులే అనుకుంటారు. మనుషులకు తెలిసినా తెలియకపోయినా ఉపయోగం లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు, దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దేవుడు ఒక గొప్ప మాట పలుకుతున్నాడు. మన నిరీక్షణ ఏంటంటే పరిశుద్ధులైన దేవునకు కుమారులై ఉండడం. అంటే మనము పరిశుద్ధులై ఉండాలి. ఈ గొప్ప నిరీక్షణ మనకు ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చివరిగా కొన్ని వచనాలు చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనము. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు. పరలోకంలో పాత్రలు ఉన్నాయండి. అవేంటండి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ ఆ 4 జీవులు ఇక్కడ లెక్కించబడింది. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ సువర్ణ పాత్రలు ఏంటండి? పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తూ తండ్రి చిత్తాన్ని చేసే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయండి? పరలోకంలో ఉన్నాయి. చాలా మంది చూసినట్లయితే మనం చేస్తున్న ప్రార్థన వ్యర్థంగా పోతున్నాయి అనుకుంటూ ఉంటారు, కానీ అక్కడ సువర్ణ పాత్రలో పరిశుద్ధంగా జీవించి చేసిన వారి ప్రార్థనలు దేవుడు అక్కడ పరలోకంలో దాచి ఉంచానండి. ప్రియ సహోదరి సోదరా, మీ బంగారం డబ్బులు మీ యొక్క ఈ లోకంలో
ఉండే బంగారమో లేకపోతే ఈ లోకల్లో ఉండే విలువైన వస్తువులో, ఈ లోకల్లో మనం సంపాదించినవి ఏవి కూడా పరలోకానికి వెళ్ళలేదు, కానీ మన ప్రార్థనలు పరలోకంలో ఉన్నాయని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మన ప్రార్థనలో కూడా, మన ప్రార్థనలు పరలోకంలో ఉన్నాయి అంటే మనకు ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసం ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది చూసినట్లయితే ఏముందిలే, మా ప్రార్థన దేవుడు వింటున్నాడా, మాకున్న కష్టాలు తొలగిపోతాయా, ఇంత నీతిగా భక్తిగా ఉన్నా కూడా ఏ ఉపయోగం మాకు లేదు, ఏ ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకపోతున్నాము, మా భక్తి వ్యర్థము, ఈ లోకంలో కలిసిపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు. కానీ మనం చేస్తున్న ప్రార్థనలు ఎక్కడ ఉంచాడండి? సువర్ణ పాత్రలుగా పరలోకంలో ఉంచాడు దేవుడు. మన ప్రార్థనకు దేవుడు విలువనిచ్చాడు. మన బంధువులు, స్నేహితులు, మన రక్త సంబంధికులే మన మాటకు విలువ ఇవ్వరు, కానీ దేవుడు మన ప్రార్థనలకు విలువిచ్చాడు. అంటే మన మొరకు దేవుడు విలువిచ్చాడు. ఈ లోకంలో మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా చెప్తే వినరండి, కానీ మనం చేస్తున్న ప్రార్థనలకు దేవుడు విలువనిచ్చాడు. కనుక పరలోకంలో మన ప్రార్థనలు ఉండాలి అంటే ఈ లోకంలో మనము పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా పరిస్థితిలో అయినా తండ్రి చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము ఎప్పటి వరకు ఉండాలండి? దేవుని రాకడ వచ్చే వరకు. ఈ లోక యాత్రలో మనం ప్రయాణము ముగించబడే వరకు. ప్రియ సహోదరి సోదరా, చివరిగా ఒక వచనం, ప్రకటన 26వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఎవరండి? ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. పరిశుద్ధంగా జీవించే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వీరికి ఏంటండి? రెండవ మరణం లేదు. వీరికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటండి? వీళ్ళు 1000 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మొదటి పునరుద్ధానంలో పాలు పంచుకున్న మనము ధన్యులము. మనకి ఏంటండి? రెండవ మరణం అనేది లేదు. మనము పరిశుద్ధులము. మనము 1000 సంవత్సరాలు ఎవరితో ఉంటామండి? వీరికి రెండో మరణం లేదు. వీరు దేవునికి క్రీస్తులకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు మనము దేవునితో రాజ్యం చేసేవారుగా ఉంటాం. కనుక ఈ 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా బ్రతకాలి అంటే ఏం చేయాలండి? పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఈరోజు. రెండో మరణాన్ని కూడా మనము పొందుకోలేము పరిశుద్ధంగా జీవించినట్లయితే. ప్రియ సహోదరి సోదరా, ఇట్టి గొప్ప మనము పరిశుద్ధంగా జీవిస్తూ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేవారిగా ఉందుదుముగాక. ఆమేన్. ఇటు గొప్ప ధన్యత, యోగ్యత దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవా, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, ఎంతో కాలంగా నాయన తండ్రి అయ్యా సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని నాయన తండ్రి ఈ బిడ్డలతో నాయన పంచుకోవడానికి నాయన నువ్వు చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా
నాయన తండ్రి అయ్యా, ఈ రోజు నువ్వు మాతో మాట్లాడిన అంశం నాయన తండ్రి అయ్యా పరిశుద్ధంగా జీవించడం నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా పరిశుద్ధపరచబడడం నాయన తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి మేము పాపాత్రము తండ్రి నాయన, మేము నాయన తండ్రి అయ్యా పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎలా ఉండాలో, ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో నైనా తండ్రి అయ్యా మాకైతే తెలియదు, కానీ నీ వాక్యపు నీళ్ళలోనైనా తండ్రి మమ్మల్ని అందరూ నాయన తండ్రి అయ్యా నీ రూపులో నీ బిడ్డలుగానైనా అయ్యా నువ్వు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులై ఉండే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మేము కూడా నైనా తండ్రి అయ్యా నైనా తండ్రి అయ్యా పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తూనైనా నీ చిత్తాన్ని ఎల్లప్పుడూ చేసే కృపను మా అందరికి దయచేయండి తండ్రి. అయ్యా ఈ రోజు నడిపించిన సేవకులను నైనా తండ్రి అయ్యా విశ్వాసులను నైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్య నుండి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కనైనా తండ్రి అయ్యా శోధనకరమైన పరిస్థితులను విడిపించండి తండ్రి నాయన. అయ్యా నీవే ఎల్లప్పుడు వరకు తోడుగా ఉండి సహాయం చేయమని సమస్తం తండ్రి అయిన దేవా నీ చిత్త ప్రకారం ఏశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనందరం లేచినట్లయితే కొన్ని నిమిషాలు ఆ దేవాది దేవుని ఆత్మతో సత్యంతో మన పూర్ణ హృదయాలతో ఆరాధించుకుందాం. మన మధ్యలో ఉన్న హిప్స్బాబు గారు వచ్చినట్లందరినీ ఆనందంలో నడిపిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఒక మాట చెప్పి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఎక్కువ ప్రాధాన్యత మనం ఆహారానికి, వస్త్రాలకి ఇస్తున్నాం. కానీ ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ వాక్య భాగంలో సారాంశంలో మనకు తెలుస్తుంది అనమాట. ఏంటంటే అది ఇక్కడ చూడండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గుచ్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుచ్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. తిండి కంటేను వస్త్రముల కంటేను ఏంటంట ముఖ్యమైనవి ఈ రోజుల్లో ప్రాణము, దేహం. మన ప్రాణము యెహోవాది అవ్వాలి, మన దేహం కూడా యెహోవాదే అవ్వాలి. దాని గురించి చింతించొద్దు. ఆహారం గురించి, ఈ లోక సంబంధమైన ఆహారం గురించి కానీ వస్త్రాల గురించి కానీ చింతించకూడదు. మనకు ఒక్కటే ఒక కోరిక ఉండాలి. ఏంటండి? మన దేహము ప్రాణము ఆయన దగ్గర ఉండాలనే ఒక కోరిక మాత్రం మన హృదయంలో ఉండాలి. ఈ లోకంలో మనం పరిగెడతా ఉన్నప్పుడు లోకాశలు మనకి కనపడతా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, మనం ఎలాగైనా సరే మనం అనుకున్నది సాధించాలి అని మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు సహితం కూడా ఏం చేస్తున్నారు, సాతాను వేసే ఉచ్చుల్లో పడిపోతున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ వాక్య భాగంలో నుంచి మన ప్రాణము, దేహము చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో చుట్టుపక్కల చూస్తున్నాం కదండి మనం, జలప్రలయాలు, భూకంపాలు, ఇవన్నీ వచ్చినా మనకు భయం లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి. మన ప్రాణము, మన దేహం ఎక్కడికి వెళ్తుందండి? ఆయన రాజ్యంలోకి వెళ్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను మరణించినప్పుడు నీ రాజ్యంలో నా ప్రాణం ఉండాలి అనే ఒక కోరికతో మనం ఈ లోకంలో బ్రతకాలి. కొన్ని నిమిషాలు ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. ఒక కోరికతో మనం బ్రతకగలగాలి. ఈ లోక ఆశలతో
ఈ లోక ఆశల వైపు మనం చూడకూడదు. హల్లెలూయా. ఒక్క కోరిక నన్ను కోరని అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని దేవా, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. అవును, ప్రభువులో మనం ఒక కోరిక అడగాలి. మనం కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని, నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే నీ చేరాలని. ఒక్క కోరిక
ప్రాణము దేహము శ్రేష్టమైనవి కావా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు, పొట్టల్లో కూర్చుకొని, కానీ మనిషి వాటికంటే శ్రేష్టమని మాకు మంచి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ప్రభా. తండ్రి నాయన, అవునయ్యా, ఈ లోకంలో వీటి కోసం కాదు ప్రభా, ప్రాణం గురించి దేహమును గురించి ప్రభా మేము ఒక కోరిక కలిగి ఉండాలి. అయ్యా, మేము మరణించినప్పుడు ప్రభా మీ రాజ్యములో స్థానము నాయన మేము సంపాదించుకునే స్థితిలో ఉండాలి ప్రభా. మా సాక్ష్యం అయ్యా ఇక్కడ మధ్యలోనే మా సాక్ష్యం పోకూడదు ప్రభా. అయ్యా, పరమపురికి చేరేంత వరకు ప్రభా మా సాక్ష్యాన్ని మేము గట్టిగా పట్టుకొని ఉండాలి ప్రభా. తండ్రి నాయన, సాక్ష్యము లేకపోతే ప్రభా మీ రాజ్యంలో స్థానం లేదు. ఎందుకంటే ప్రభా మీరే మాకు మాదిరి. ఈ లోకములో నాయన ఈ పాపాన్ని జయించారు ప్రభా, ఈ లోకాన్ని జయించారు, ఈ లోక ఆశలను జయించారు ప్రభా. అట్టి క్రియ మా హృదయాలన్నిటిలో కూడా జరిగించాలి ప్రభా, చరించుకొనాలి ప్రభా. అయ్యా, అట్టి కృపను మా అందరికీ దయచేయండి ప్రభా. అయ్యా నాయన, ఇవాళుండే రేపు మాయమైపోయి ఈ లోకం వైపు చూడకుండా ప్రభా నిత్య యుగాలు ప్రభా, యుగాలు కూడా ప్రభా ఆనందంగా గడిపే పరలోక రాజ్యం వైపు మా కన్నులు ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా ఈ లోకంలో చూసినంత కాలం ప్రభా, మా తల దించుకుని ఈ లోకంలో చూసినంత కాలం ప్రభా మీ రాజ్యం వైపు మేము చూడలేము ప్రభా. అయ్యా, కేవలం తండ్రి నాయన మీ రాజ్యం వైపు మేము నడవాలి అన్నా, మీ రాజ్యంలో మేము ఉండాలి అన్నా ప్రభా, మీ రాజ్యంలో నాయన మీ రాజ్యం కొరకు నాయన మేము ప్రయాసపడాలి అన్నా కేవలం మీ కృప మాత్రమే ప్రభా మమ్మల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడా, మా అందరిలోనూ ప్రభా ప్రతి మంటను నాయన పరిశుద్ధాత్మ సహాయం మా అందరికి నింపండి ప్రభా. అయ్యా, ఏమి ఇవ్వలేం ప్రభా మేము నాయన, మీరు సృష్టించిన ఈ మనుషులను ప్రభా మేము కేవలం తండ్రి మా నుంచి మీరు కోరుకునేది కృతజ్ఞత కలిగిన స్తుతి, ఆరాధన, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం నాయన యేసు నామములో స్తుతి స్తోత్రము నాయన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్య ఉన్న బాబురావు గారు పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
ఆకాశమందున ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున ఆసీనుడా ఆకాశమందున ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున ఆసీనుడా ఆకాశమందున ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా,
వచ్చిన బాబురావు పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న డేవిడ్ పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి వందనాలు. అలాగే ఇక్కడ కూర్చున్న దైవజన రత్న అయ్య గారికి, మరొక అయ్య గారికి, అమ్మగారికి వందనాలు. అందరికీ బ్రదర్కి నా శుభాలు, హరీష్ బ్రదర్కి నా శుభాలు. దేవునికి స్తోత్రం. సముద్ర స్వరముల గానాలతో పాడుకున్నాను. సముద్ర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. చదువుకుందాం. స్తోత్రం. స్తోత్రం. Praise the Lord. వారి త్రోవలో నడచిన గని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన ప్రియవీరుడా, నా ప్రియ సంకేతమా. వారి త్రోవలో నడచిన గని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన ప్రియవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. మధుర
తరంగపు పొంగెలు నీ పదము లోక సేవలు నీతినే వివరించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగెలు నీ బలము లోక సేవలు నీతినే ప్రకటించుచున్నవిగా నీవే నా అతిశయము నీకే నా ఆరాధన నీవే నా అతిశయము నీకే నా ఆరాధన మధుర స్వరముల ప్రాణాలతో వేలాది దూతల దళములతో నీయాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. Praise the Lord. స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా దైవము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా దైవము నీవేగా. నీవే నా జయగీతము నీవే నా స్తుతిగీతము నీవే నా జయగీతము నీవే నా స్తుతిగీతము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో నీయాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో యేసయ్యకు స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన డేవిడ్ పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రత్న పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను.
కృపాని దేవనామాన్ని మహిమపరిచిన రత్నం పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ఆశీర్వాదం మన మధ్యలో బంగారిస్తాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.